లష్కరే తోయబా ఉగ్రవాదులను తటస్థీకరించడానికి భారత సైన్యం మే 13, 2025న జమ్మూ అండ్ కాశ్మీర్లో నిర్వహించిన ఆపరేషన్ పేరు ఏమిటి? ఆపరేషన్ కెల్లర్. ఆపరేషన్ కెల్లర్ అనేది జమ్మూ అండ్ కాశ్మీర్లోని సోఫియన్ జిల్లాల్లో ముఖ్యంగా షోకర్ కెల్లర్ ప్రాంతంలో భారత సైన్యం నిర్వహించిన ఉగ్రవాద నిరోధక ఆపరేషన్. మే 13, 2025న ప్రారంభించబడిన ఈ ఆపరేషన్ ఈ ప్రాంతంలో దాక్కున్నట్లు భావిస్తున్న లష్కరే తోయబా సభ్యులతో సహా ఉగ్రవాదులను నిర్వీర్యం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. రక్షణ సిబ్బందికి ఆస్తి పన్ను మినహాయింపులు ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఏది? ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రక్షణ సిబ్బందికి ఆస్తి పన్ను నుండి మినహాయింపు ఇచ్చింది. రాష్ట్రంలోని గ్రామ పంచాయతీ పరిధిలోని భారత రక్షణ సిబ్బంది యాజమాన్యంలోని ఇళ్లకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆస్తి పన్ను మినహాయింపు మంజూరు చేసింది. వరల్డ్ జూరిస్ట్ అసోసియేషన్ నుండి గౌరవ పథకం అందుకున్న మొదటి భారతీయ న్యాయవాది ఎవరు? భువన్ రిపు. ప్రఖ్యాత న్యాయవాది మరియు బాలల హక్కుల కార్యకర్త అయిన భువన్ రిపు వరల్డ్ జూరిస్ట్ అసోసియేషన్ నుండి మెడల్ ఆఫ్ ఆనర్ అందుకున్న మొదటి భారతీయ న్యాయవాది అయ్యారు. డొమినికన్ రిపబ్లికన్లో జరిగిన వరల్డ్ లా కాంగ్రెస్ 2025 సందర్భంగా ప్రదానం చేయబడిన ఈ ప్రశంస చట్టపరమైన సంస్కరణలు, కోర్టు జోక్యం మరియు న్యాయవాదం ద్వారా బాలల దోపిడీని నిర్మూలించడానికి రిపు 2 దశాబ్దాలుగా చేసిన నిబద్ధతను గుర్తిస్తుంది. ఉపరాష్ట్రపతి జగదీప్ ధంకర్ ప్రారంభించిన జనతా కీ కహానీ మేరీ ఆత్మకథ అనే పుస్తకాన్ని ఏ రాష్ట్ర గవర్నర్ రచించారు? హర్యానా. న్యూఢిల్లీలోని మహారాష్ట్ర సదన్లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో హర్యానా గవర్నర్ అయిన బండారు దత్తాత్రేయ రచించిన జనతా కీ కహానీ మేరీ ఆత్మకథ అనే ఆత్మకథను ఉపరాష్ట్రపతి జగదీప్ ధంకర్ విడుదల చేశారు. పెరుగుతున్న వ్యర్థాల సంక్షోభాన్ని పరిష్కరించడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం వృత్తి ప్రచారాన్ని ప్రారంభించింది? కేరళ. కేరళ తన పెరుగుతున్న వ్యర్థ సంక్షోభాన్ని పరిష్కరించడానికి వృత్తి ప్రచారాన్ని ప్రారంభించింది. వృత్తి అనగా శరీరం మరియు మనస్సు యొక్క పరిశుభ్రత మరియు చెత్తరహిత కేరళను లక్ష్యంగా పెట్టుకుంది. నోంగ్ కిల్లెం వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? మేఘాలయ. మేఘాలయలోని నోంగ్ కెల్లం వన్యప్రాణుల అభయారణ్యంలో 23.7 కోట్లతో ప్రతిపాదించబడిన పర్యావరణ పర్యాటక ప్రాజెక్టుకు ఇటీవల స్థానిక సమూహాలు మరియు పర్యావరణ కార్యకర్తల నుండి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. ఈ నోంగ్ కెల్లం వన్యప్రాణుల అభయారణ్యం మేఘాలయలోని రిభోయి జిల్లాలో ఉంది మరియు తూర్పు హిమాలయ గ్లోబల్ బయోడైవర్సిటీ హాట్స్పాట్లో ఉంది. ఇది అంతరించిపోతున్న నెక్టు, హార్న్బిల్లు మరియు క్లౌడెడ్ లెఫర్డు, ఎలిఫెంటు మరియు హిమాలయన్ బ్లాక్ బెర్ వంటి క్షీరదాలతో సహా 400 కంటే ఎక్కువ పక్షి జాతులకు నిలయం. ఢిల్లీ శాసనసభలో శంకుస్థాపన చేయబడిన సౌర విద్యుత్తు ప్లాంటు సామర్థ్యం ఎంత? 500 కిలోవాట్. ఢిల్లీ అసెంబ్లీ పూర్తిగా సౌరశక్తితో పనిచేసేలా చూసేందుకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనా సోమవారం ఆవరణలో 500 కిలోవాట్ల సౌర విద్యుత్తు ప్లాంటుకు శంకుస్థాపన చేశారు. హై మొబిలిటీ ఆర్టిలరీ రాకెట్ సిస్టమ్ను అనగా హైమర్స్ను ఏ దేశం అభివృద్ధి చేసింది? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. తైవాన్ సైన్యం ఇటీవల అమెరికా సరఫరా చేసిన
హై మొబిలిటీ ఆర్టిలరీ రాకెట్ సిస్టమ్ అనగా హైమర్స్ యొక్క మొదటి లైవ్ ఫైరింగ్ను నిర్వహించింది. ఈ హై మొబిలిటీ ఆర్టిలరీ రాకెట్ సిస్టమ్ను యునైటెడ్ స్టేట్స్ అభివృద్ధి చేసింది. ఈ హైమర్స్ అనేది తేలికైన మరియు మొబైల్ బహుళ రాకెట్ లాంచర్ వ్యవస్థ. ఇది అనేక ఖచ్చితత్వ గైడెడ్ రాకెట్లను త్వరగా మరియు ఖచ్చితంగా ప్రయోగించగలదు. దీనిని యునైటెడ్ స్టేట్స్లో ఉన్న రక్షణ మరియు ఏరోస్పేస్ కంపెనీ అయిన లాక్హీడ్ మార్టిన్ కార్పొరేషన్ తయారు చేసింది. బోరండియో వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? ఛత్తీస్గఢ్. బోరండియో వన్యప్రాణుల అభయారణ్యం ఛత్తీస్గఢ్లోని కవార్ధ జిల్లాలో ఉంది మరియు సాత్పురా కొండ ప్రాంతాల్లోని మైకలా రేంజ్లో భాగం. 1000 సంవత్సరాలకు పైగా పురాతనమైన మరియు ఛత్తీస్గఢ్లోని ఖజుర్హో అని పిలువబడే సమీపంలోని ఈ కోరాండియో ఆలయం పేరు దీనికి పెట్టారు. ఈ అభయారణ్యం దాదాపు 352 చదరపు కిలోమీటర్లు విస్తరించి 2 ప్రధాన రక్షిత ప్రాంతాలను కలిపే కనహా అచనికమర్ కారిడార్లో ఉంది. రోడ్డు ప్రమాద బాధితులకు ఉచిత వైద్య చికిత్స అందించడానికి భారత ప్రభుత్వం ప్రారంభించిన పథకం పేరు ఏమిటి? రోడ్డు ప్రమాద బాధితులకు నగదు రహిత చికిత్స పథకం 2025. భారత ప్రభుత్వం ఇటీవల ప్రమాద బాధితులకు ఉచిత మరియు త్వరిత వైద్య సహాయం అందించడానికి రోడ్డు ప్రమాద బాధితులకు నగదు రహిత చికిత్స పథకం 2025ను ప్రారంభించింది. భారతదేశంలోని ప్రజా రహదారిపై మోటార్ వాహనంతో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఏ వ్యక్తికైనా ఎంపిక చేసిన ఆసుపత్రుల్లో నగదు రహిత చికిత్స లభిస్తుంది. గరిష్ట చికిత్స ప్రయోజనం వచ్చి 1.5 లక్షలు. ప్రమాదం జరిగిన తేదీ నుండి 7 రోజుల వరకు చెల్లుతుంది. ప్రతి రాష్ట్రం మరియు కేంద్రపాలిత ప్రాంతంలోని రోడ్డు రవాణా భద్రతా మండలి స్థానిక అమలుకు నోడల్ ఏజెన్సీగా పనిచేస్తుంది. ఏ నగర విమానాశ్రయం మొదటి డిజిటల్ ఎయిర్పోర్టు ఆపరేషన్స్ కంట్రోల్ సెంటర్ను ప్రారంభించింది? ముంబై. అదానీ గ్రూప్ నిర్వహిస్తున్న ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం ఆధునీకరించబడిన డిజిటల్ మొట్టమొదటి విమానాశ్రయ ఆపరేషన్స్ కంట్రోల్ సెంటర్ను ప్రవేశపెట్టింది. అత్యాధునిక సాంకేతిక సామర్థ్యాలతో ప్రధాన ప్రపంచ విమాన ప్రయాణ కేంద్రంగా ముంబై పాత్రను బలోపేతం చేస్తుంది. మే 2025లో ప్రయాణ భద్రతను పెంచడానికి చిప్ ఆధారిత ఎలక్ట్రానిక్ పాస్పోర్టులను ప్రారంభించిన దేశం ఏది? భారతదేశం. ప్రయాణ డాక్యుమెంటేషన్ యొక్క డిజిటల్ పరివర్తనలో భాగంగా భారతదేశం చిప్ ఆధారిత ఈ పాస్పోర్టులను ప్రారంభించింది. రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ చిప్పులు మరియు బయోమెట్రిక్ డేటాతో పొందుపరచబడిన ఈ పాస్పోర్ట్లు అంతర్జాతీయ ప్రయాణికులకు భద్రత, సామర్థ్యం మరియు సౌలభ్యాన్ని మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకున్నాయి. బడి మానేసిన విద్యార్థులను విద్యా వ్యవస్థలో తిరిగి చేర్చడానికి నయీ దిశ ఇనిషియేటివ్ను ఏ నగరంలో ప్రారంభించబడింది? న్యూఢిల్లీ. ఇటీవల ఢిల్లీ పోలీసులు నయీ దిశ ఏ పాత్ బ్యాక్ టు లెర్నింగ్ అనే కమ్యూనిటీ అవుట్రీచ్ ఇనిషియేటివ్ను ప్రారంభించారు. దీని ద్వారా బడి మానేసిన పిల్లలను తిరిగి విద్యలోకి తీసుకురావడానికి వీలుగా ఈ ఇనిషియేటివ్ ప్రారంభమైంది. సముద్రం మరియు వాతావరణ నమూనాలను బాగా అధ్యయనం చేయడానికి లికో MK++ అనే హై రిజల్యూషన్ ఓషన్ సిమ్యులేషన్ వ్యవస్థను ఏ దేశం అభివృద్ధి చేసింది? చైనా. చైనా పరిశోధకులు ఇటీవల సముద్రం మరియు వాతావరణ నమూనాలను బాగా అధ్యయనం చేయడానికి లికో MK++ అనే హై రెజల్యూషన్
సముద్ర అనుకరణ వ్యవస్థను అభివృద్ధి చేశారు. ఈ లికో MK++ అనగా ల్యాబొరేటరీ ఫర్ అట్మాస్ఫిరిక్ అండ్ ఓషానిక్ మోడలింగ్ లేదా ఇన్స్టిట్యూట్ ఆఫ్ అట్మాస్ఫిరిక్ ఫిజిక్స్ క్లైమేట్ ఓషన్ మోడల్ విత్ K++ హై పర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ అప్గ్రేడ్. ఈ లికో MK++ టైఫూన్లు, వరదలు వంటి తీవ్రమైన వాతావరణ సంఘటనల అంచనాలను మెరుగుపరుస్తుంది. డోంగ్రియా కొంద్ తెగ ప్రధానంగా ఏ రాష్ట్రంలో కనిపిస్తుంది? ఒడిస్సా. ఒడిస్సాలోని డోంగ్రియా కొంద్ తెగ ఇటీవల నీమగిరి కొండల సమీపంలో జరిగిన ఒక ఉత్సవంలో వారి శక్తివంతమైన గుర్తింపు మరియు సాంస్కృతిక స్థితిస్థాపకతను ప్రదర్శించినందుకు గుర్తింపు పొందింది. వారు ప్రత్యేకంగా దుర్బల గిరిజన సమూహం అనగా PVTGగా పడిన స్వదేశీ సమాజం. ఈ కొండలు పర్యావరణ పరంగా గొప్పవి మరియు ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి.